ప్రైజ్ ద లార్డ్. యెహోవా రాఫా, ఈ మాటకు అర్థము నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తెచ్చిన కొద్ది కాలానికి ఆయన స్వస్థపరిచేవాడుగా తనను వారికి కనపరుచుకున్నాడు. వారి రక్షకుడుగా, విమోచనకర్తగా ఇంతకు ముందే వారికి వెల్లడి అయ్యాడు. ఇప్పుడు స్వస్థపరిచేవాడుగా తనను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మోషే గారు తెలియపరుస్తున్నారు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఇశ్రాయేలు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు అనేక యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మరి ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుని మాట విని ఆయన వాక్కును శ్రద్ధగా వింటారో, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తారో, ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులై కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల ఏవైతే ఐగుప్తులకు కలుగు చేసినటువంటి రోగములు ఉన్నవో అవి రానికుండా స్వస్థపరుస్తాడని దేవుడు తెలియపరిచాడు. చేదు నీటిని మధురమైన నీటిగా మార్చిన సంఘటన దేవుడు ఐగుప్తీయుల నీటిని తాగితేనే ఈ విధంగా మార్చిన సంఘటనను జ్ఞాపకం చేస్తుంది. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువనియు యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నీ చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడును. ఏటిలో చేపల చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పమనేను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రల్లోనూ రాతి పాత్రల్లోనూ రక్తము ఉండునని అతనితో చెప్పమనేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను ఏరు కంపు కొట్టెను. ఏటి నీళ్లు రక్తముగా మార్చబడలేకపోయిరి. ఏటిలోని చేపలు దేశమంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునిగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనులను మాట వినకపోయెను. జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. ఇశ్రాయేలీయుడేనే కాదు, కానీ దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఉంటారో, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటికీ విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుంటారో, మరి ఏ విధంగా అయితే ఈ ఐగుప్తులకు కలుగు చేసిన రోగములు ఈ ఇశ్రాయేలీయులకి రానికుండా చేశాడో, మరి అదేవిధంగా దేవాది దేవుడు మానవుని జీవితంలో వచ్చేటువంటి అసంఘటిత పరిస్థితుల నుండి, విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి దేవాది దేవుడు అన్ని వేళలా తప్పించగలుగుతాడు. ప్రతి విషయంలోనూ దేవుడు తన స్వహస్తములతో మనుషుని నడిపిస్తాడు. ఏ శరీర బలహీనతున్నా, ఏ మానసిక ఒత్తిడి ఉన్నా దేవాది దేవునిపై ఎప్పుడైతే ఆనుకుంటామో ఆయన మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన కోరుకునేది కూడా అదే, ఆయన యొద్దకు రావాలని, ఆయనతో జీవించాలని. ప్రతి మనుషుడు కూడా దేవాది దేవుని దగ్గరికి వచ్చి ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడుచుకుంటే దేవాది దేవుడు ఏ రోగమును ధరిచారని అంటున్నాడు. ప్రతి మనుషుని స్వస్థపరచు దేవుడు యెహోవాను నేనేనని ఆయన తెలియపరుస్తున్నాడు.